చేసింది హైకోర్టు. కొద్ది రోజుల హై డ్రామా తర్వాత పోక్సో కేసులో భగీరథ్ను మే 16న పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి చంచల్గూడ జైల్లో ఉన్న భగీరథ్ మధ్యలో పరీక్షల నిమిత్తం బెయిల్ పొందారు. ఇప్పుడు మరోసారి బెయిల్ పొందారు భగీరథ్. ఇక ఈ కేసు చాలా హై డ్రామా క్రియేట్ చేసింది. తన కుమార్తెపై లైంగిక దాడి, మానసిక వేధింపులకు పాల్పడినట్లు బండి భగీరథ్పై బాధితురాలి తల్లి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కంప్లైంట్ మే 8న చేయగా పోక్సో కేసు నమోదు చేయడానికి పోలీసులు కొంత సంశయించారు. బాధితురాలి తల్లి పట్టుబట్టడంతో ఎట్టకేలకు కేసు నమోదు చేశారు పోలీసులు. మరోవైపు బాధితురాలు ఫిర్యాదు చేసిన సమయంలోనే భగీరథ్ కూడా వారిపై కంప్లైంట్ చేశారు. తనను హనీ ట్రాప్ చేశారంటూ భగీరథ్ ఆరోపించారు. దీంతో ఈ కేసు ఆసక్తికరంగా మారింది. అయితే కేసు నమోదైన భగీరథ్ను వెంటనే అరెస్టు చేయకపోవడం పొలిటికల్ టర్న్ తీసుకుంది. దీనిపై ప్రతిపక్ష నేతలు ఆరోపణలు చేయడంతో తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్ను నియమించింది. అప్పటి నుంచి స్పీడ్ అందుకున్న దర్యాప్తులో భగీరథ్ మాత్రం కనిపించకుండా వెళ్లారు. బెయిల్ కోసం ప్రయత్నించారు. కొద్ది రోజుల హై డ్రామా తర్వాత భగీరథ్ను మే 16న పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కోర్టు అతనికి జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో చల్లపల్లి జైలుకు తరలించారు. విచారణలో భాగంగా మే 26న 3 రోజులు పోలీసుల కస్టడీకి మల్కాజ్గిరి కోర్టు అనుమతించింది. ఆ మరుసటి రోజు మొయినాబాద్లోని ఆరెంజా హౌస్కు భగీరథ్ను తీసుకువెళ్లి క్రైమ్ సీన్ రీక్రియేషన్ చేశారు సిట్ అధికారులు. అలాగే సీసీ ఫుటేజ్, డిజిటల్ ఆధారాలను సేకరించారు. జూన్ 19న భగీరథ్ బీబీఏ ఫైనల్ పరీక్షలు రాయడం కోసం మల్కాజ్గిరిలోని పోక్సో కోర్టు 7 రోజుల పాటు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. జూన్ 20న జైలు నుంచి విడుదలైన భగీరథ్ పరీక్షలకు హాజరయ్యారు. కోర్టు ఆదేశాల ప్రకారం జూన్ 25న తిరిగి చల్లపల్లి జైలు అధికారుల ముందు భగీరథ్ లొంగిపోయారు. ఇక జూలై 1న రెగ్యులర్ బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు భగీరథ్ తరపు న్యాయవాదులు. రెగ్యులర్ బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టులో దాఖలైన పిటిషన్పై విచారణ జరిగింది. ఈ కేసులో బాధితురాలి తల్లికి నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది హైకోర్టు. జూలై 3న బెయిల్ పిటిషన్పై ఇరు వర్గాల మధ్య వాదనలు మొదలయ్యాయి. జూలై 6న హైకోర్టులో భగీరథ్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి. భగీరథ్ ఇప్పటికే దాదాపు 49 రోజులుగా జైల్లో ఉన్నాడని, పోలీసుల దర్యాప్తు కూడా దాదాపు పూర్తయిందని భగీరథ్ తరపు న్యాయవాది వాదించారు. ప్రభుత్వ న్యాయవాది బెయిల్ను వ్యతిరేకించగా హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. సుదీర్ఘ విచారణ అనంతరం ఇవాళ తెలంగాణ హైకోర్టు బండి భగీరథ్కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ₹1,00,000 పూచీకత్తుతో పాటు సాక్ష్యాలను తారుమారు చేయకూడదనే షరతులతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది.